నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో షూర్. 2024 డెఫినెట్‌గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినెట్‌గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్‌లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెంట్ రిజల్ట్స్‌ని అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకింకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. హ్మ్. సో యాహ్! బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఈ ఖచ్చితంగా ఓ భావన అయితే ఆ ఉంటుందిగా. భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తా ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి, ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్. అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు. అదేమైనా నెగెటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. రైట్. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో, అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువుగారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్టు ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ప్లస్‌గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతా ఉంది. కొద్దిగా నెగెటివ్‌గా ఉండే అవకాశాలుంటాయి. రైట్. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి జాతకం. మన ఓన్ హారోస్కోప్ చార్ట్‌లో ఏ దశాభుక్తి జరుగుతా ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిను. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. పోనీ మనకిక్కడ దశాభుక్తి కూడా బాలేదు. మనకిక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చానా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. సో, అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బావుంది అని. మీరు చెప్పినట్టు జరగట్లేదని కొన్ని కొంతమంది కామెంట్స్ కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును. యాక్చువల్లీ. అవును. సో, అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో, దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. ఈ గోచరం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం భోజనంలో దాన్ని ఈ సాల్టు ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. హ్మ్. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అందరికి రైట్. యూజ్ అర్థం అవ్వాలి. అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే. రైట్. రైట్. సో, సరేనండి. మనము హ్మ్. వెళ్ళిపోదామండి. ఆ! ఇప్పుడు అంటే డెఫినెట్‌లీ. రాశి ఫలితాల్లోకి మనం షూర్. వెళ్ళిపోదాము. షూర్. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి 2024వ సంవత్సరం? షూర్ మేడం. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఏదైతే చానా ఇబ్బందులైతే పడుతున్నారు యాక్చువల్లీ. ఈ యొక్క 2023 అయితే చానా ట్రబుల్స్‌ని వీళ్ళు ఫేస్ చేసి ఉండే ఆస్కారం ఉంటుంది. అష్టమ శని వల్ల అంటున్నారా? అష్టమ శని, దశమ గురు, రాహువులు ఇవన్నీ కూడా చానా ఇబ్బంది పెట్టి ఉంటాయి యాక్చువల్లీ. బట్ ఇక్కడ అక్టోబర్ తర్వాత మొన్న 2023 అక్టోబర్ తర్వాత అయితే రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు జరిగింది. ఈ ప్రాసెస్‌లో కేతు బలం ఉంది వీళ్ళకి. అంటే కేతు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి తృతీయస్థ కేతు మనకి ధైర్య, స్థైర్యము ఇవన్నీ ఇవ్వడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయి. తృతీయంలో కేతు యోగిస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన సో కొద్దిగా ఆకస్మిక ధన నష్టము, కుటుంబంలో ఇబ్బందులు, ఒత్తిడులు ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత తగ్గిపోవడం లాంటివి, శారీరక అలసటము, శారీరక ఒక లేజినెస్ క్రియేట్ అవ్వడం లాంటివి, ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుందిక్కడ ఎక్కువగా. ఎందుకంటే అష్టమ శని కాబట్టి. తర్వాత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ. అయితే ఈ 2024 మే 1వ తేదీ వరకు కూడా గురువుగారు ఒక్కరే మేషంలో సంచారం చేస్తున్నారు. అంటే దశమ స్థానంలో ఈ యొక్క సంచారం కొనసాగుతుంది.
అయితే మే 1వ తేదీ నుంచి లాభస్థానానికి రాబోతున్నారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి సంపూర్ణమైన గురుబలము, సంపూర్ణమైన కేతు బలం ఉంటున్నది. అయితే నవమస్థానంలో ఉంటున్న రాహు వలన నవమాధిపతి లాభస్థానంలో. అంటే వీళ్ళకి దూర ప్రయాణాలు చేయడానికి, ఉద్యోగంలో అభివృద్ధి సాధించడానికి, ఆర్థిక విషయంలో, సంతానం విషయంలో, తర్వాత సోదరులతో ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గుముఖమవ్వడము, తర్వాత వీళ్ళకి మెయిన్ ఇక్కడ భార్యాభర్తల మధ్య ఏదైనా పీస్ తగ్గి ఉంటే, ఈ మే తర్వాత అయితే అది చాలా పాజిటివ్‌గా మారుతుంది. ఎందుకంటే గురువు ఒక దృష్టి తృతీయ మీద, అంటే కర్కాటక రాశి నుంచి తృతీయ స్థానమైన కన్య మీద పడుతుంది. పంచమ దృష్టితో చూస్తున్నారు. సప్తమ దృష్టితో ఆయన వృశ్చికాన్ని చూస్తున్నారు. అంటే పంచమ స్థానాన్ని, కర్కాటక రాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నారు. తర్వాత నవమ దృష్టితో వీళ్ళకి సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. కర్కాటక రాశి నుంచి సప్తమ స్థానమైన మకరాన్ని చూస్తున్నారు. సో, ఇలాంటి ఒక దృష్టి వలన భార్యాభర్తల మధ్య ఈ యొక్క అన్యోన్యత పెరగడము, తర్వాత సంతానం లేని వాళ్ళకి కొద్దిగా సంతానం అయ్యే సూచనలు. ఎందుకంటే పంచమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి, బిజినెస్‌లో అభివృద్ధి రావడానికి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాంటిది రావడానికి ఇక్కడ అవకాశాలు చక్కగా కలిసి వస్తున్నాయి. అయితే నవమ స్థానంలో ఉంటున్న రాహు వలన కొద్దిగా ఎక్కడో ఒక చోటు తండ్రితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు, లేదా ఈ యొక్క ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా అప్పుడప్పుడు అవి బ్రేక్ అవ్వడం లాంటివి. బట్ ఇక్కడ గురుబలం రాబోతుంది కాబట్టి మే 1వ తేదీ తర్వాత అవి బ్రేక్ అయినప్పటికీ కూడా వీటిని ఈయన గురువు గారు పూర్తి చేయడానికి, ఎందుకంటే కర్కాటక లగ్నానికి లేదా కర్కాటక రాశికి యోగకారకుడు అవుతాడు. ఎందుకంటే నవమాధిపతి అవుతాడు. నవమాధిపతి లాభస్థానానికి లక్ష్మీ యోగం అని కూడా అంటాం. యాక్చువల్లీ జన్మ జాతకంలో నవమాధిపతి గనక లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బుకి లోటు అనేది ఉండదు. నేను చూసిన జాతకాలలో చాలా చూశాను కాబట్టి. అవును. సో, నవమాధిపతి లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. బట్ ఇక్కడ రాహుకి కొద్దిగా పరిహారాలు నెసెసరీ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా శనికి ఈ పరిహారాలు ఇక్కడ అవసరం ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. ఇక్కడ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఏం చేసుకోవాలి అంటే, నవమ స్థానంలో ఈ రాహు వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి దూరపు ప్రయాణం, ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళి అర్చన లాంటివి చేసుకోవడము, అమ్మవారిని దర్శనం చేసుకోవడము. ఇప్పుడు కామాక్షి కావచ్చు, అంబాభవాని కావచ్చు, ఇట్లా మీరు వెళ్ళి పూజలు చేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. సో, వీళ్ళకి కూడా నల్ల మినుముల ఎఫెక్ట్, నల్ల మినుములు కూడా వీళ్ళు కూడా ఆవులకి తినిపించుకోవచ్చు యాక్చువల్లీ. హ్మ్. తర్వాత అష్టమ శని దోష నివారణ అవ్వడానికి సి ఈ ఒక ఇనుపతో చేసిన ఏదైనా వస్తువులు కావచ్చు, అది ఉపయోగం అవ్వాలి వాళ్ళకి. బీరువాలో. ఆ! హ్మ్. ఆ! హ్మ్. బీరువాలు కావచ్చు. సో, అలాంటివి ఇచ్చేస్తే ఆ ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. రైట్. అంటే యూజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఆహ్, శని అంటే నల్ల నువ్వులు అని అంటాం యాక్చువల్లీ. నల్ల నువ్వులు తీసుకొని వెళ్లి వాళ్ళు డొనేట్ చేసినా అది యూజ్ ఉండదు. యూజ్ ఉండదు కదా! సో, హ్మ్. అదే మీరు నల్ల మినుములతో చేసిన తీపి పదార్థాలని కోతులకో, ఇట్లాంటి వాళ్ళకి వేస్తే తినేస్తారు వాళ్ళు. హ్మ్. సో, అది అప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మనము ఏదో ఇవ్వమన్నారు అని చెప్పేసి ఏదో ఒక 250 గ్రామ్స్ అట్లా తీసుకొని వెళ్తే అదంతా ఫలితం రాదు యాక్చువల్లీ అది. హ్మ్. హ్మ్. మినిమమ్ కేజింబావు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి శనివారము కేజింబావు పెట్టాలి. హ్మ్. త్రయోదశి తిథి రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము, ఉపవాసాలు ఉండడము, ఒక 8 శనివారాలన్నా కొద్దిగా ఉపవాసము లాంటివి చేసుకోవడము, ఇవి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. తర్వాత ప్రతిరోజు కూడా శివుడికి ఈ యొక్క ప్రదోష కాలంలో సాయంత్రం పూట 11 ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే ఈ అష్టమ శని ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. హ్మ్. సో, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా చాలండి. రైట్. రైట్. అద్భుతం. మొత్తానికైతే మే నుంచైతే పరిపూర్ణమైనటువంటి ఒక గుడ్ టైమ్ అయితే ఖచ్చితంగా అవును. ప్రారంభం కాబోతుందని అవును. చెప్పుకోవచ్చు అవును అని మేడం. అవును అంటున్నారు మేడం. కర్కాటక రాశి వారికి. అద్భుతం. మరి చెప్పినటువంటి పరిహారాల్ని కూడా చేసుకున్నట్టు శని భగవానుడి యొక్క కరుణ కూడా వాళ్ళ మీద ఉండాలి అంటే అవును. డెఫినెట్‌గా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రిడిక్షన్స్ అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో సింహరాశి షూర్. గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్. నమస్తే.